నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎప్పుడైనా సరే ప్రస్తుతం మహాశివుని భక్తులకు ప్రత్యేకమైన రోజు మాస శివరాత్రి. సో ఈ మాస శివరాత్రి రోజు భక్తులు ఎటువంటి వ్రతాలు చేస్తే మంచిది, వాటిని ఎలా చేయాలి? ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, శివుని యొక్క నామం మనం స్మరిస్తున్నామంటేనే 1,00,000 జన్మల పుణ్యం ఉంటే కానీ శివ అనేటువంటి నామం మనం పలకలేమట. మోక్షం లభించాలి, ఇంక ఈ జన్మ ఇక్కడికి అయిపోతుంది అన్నప్పుడు మాత్రమే మనం శివుణ్ణి స్మరించగలం. మొట్టమొదటిగా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ అసలు అతను నామం స్మరించడమే చాలా గొప్పది. ఓకే, అలాగే మనం ఏ ప్రదేశానికి వెళ్ళడమైనా ఒక ఎత్తు అయితే, కాశీకి వెళ్ళడం ఎంతో యోగం ఉంటే కానీ వెళ్ళలేం. అలాంటప్పుడు ఒక మాస శివరాత్రి చేయాలన్నా, మహాశివరాత్రి చేయాలన్నా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా శివుని యొక్క ఆరాధన ఏ ఫలితం ఇస్తుందో చెప్పి నేను మిగతా విషయాలు చెప్తాను. ఇప్పుడు మనం చూడండి, రకరకాల వాటి కోసం మనం ఆరాటపడుతూ ఉంటాం. అయ్యో పిల్లలు చదువులు ఎలాగా, లేకపోతే నేను పలానా ఇల్లు కట్టుకుందాం ఎలాగా, లేకపోతే నాకు పలానా ఆకస్మికంగా ఇబ్బంది వస్తే ఎలాగా అని రకరకాల విషయాల్లో బాధపడుతూ ఉంటాడు మనిషి. శివుని ఆరాధన ఎవరైతే చేస్తారో ఇతనేం దేని గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. శివునికి రోజు ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని నమశివాయ మంత్రం చేస్తూ కనుక వేసినట్లయితే మొత్తం ఆయనే చూసుకుంటాడు. ఎలా అంటే ఒక చంటి పిల్లవాడిని తల్లి ఎలా చూసుకుంటుంది? చంటి పిల్లవాడు ఏమైనా ఆలోచించాలా? నేను వండుకోవాలి, నేను తినాలి, నేను స్నానం చేయాలని చిన్న పిల్లవాడు ఏమైనా ఆలోచిస్తాడు? ఏమీ ఆలోచించడు. నిద్రపోతున్న తల్లి కూడా చంటి పిల్లవాడు కనుక కొంచెం ఇలా కదలంగా టక్కలేసి ఏమైందని ఎలా చూస్తుందో, మనకి ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చిన పరమేశ్వరుడు పక్కనే ఉండి అయ్యో ఏమైంది నా భక్తుడికి అనుకుని వస్తాడు. ఎందుకంటే ఇలాంటి వృత్తాంతాలు చాలా ఉన్నాయి. చంద్రశేఖర అష్టకం చదివినటువంటి ఆ యొక్క భక్తుడిని పరమేశ్వరుడు ఎలా రక్షించాడు అనేటువంటిది. కాబట్టి ఒకటే, మనం మన శివరాత్రి నాడు, మాస శివరాత్రి నాడు విశేషం శివుడికి చేసుకోవడం. చేసేటప్పుడు ఏంటంటే అభిషేక ప్రియుడు అంటారు ఈశ్వరుణ్ణి, విష్ణువేమో అలంకార ప్రియుడు, అమ్మవారు హోమ ప్రియుడు అంటూ ఉంటారు. ఆ రకంగా పరమేశ్వరుడి కంటే ఆ యొక్క శివునికి అభిషేకం చేసేటప్పుడు సాక్షాత్ నువ్వు శివుడు అవ్వాలి అంటారు. శివుడు అవ్వడం అంటే ఏమిటి? నిరాడంబరంగా ఉండడం. శివతత్వమే అది. అలా ఉంటూ మీలోకి ముందు శివుణ్ణి ఆవాహనం చేసుకోవాలి. నిరాడంబరంగా ఉంటూ ఎదురుగా ఉన్నటువంటిది అది కేవలం ఏదో ఒక రాయో లేకపోతే ఏదో తయారు చేసి ప్లాస్టర్ పేరుస్తోనో దీంతో తయారు చేసింది అన్నట్టు కాకుండా ఈశ్వరుడు అంటే శివుడే ఆ యొక్క ఆకారంలో ఉన్నాడు, ఇంకొకటి లేదు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీది ఏదైనా ఒక పటం ఉంది అనుకోండి, ఫోటో ఉంది, చింపగలుగుతారా వెంటనే మీరు? ఎక్కడో ఏదో ఫీలింగ్ ఉంటుంది, అయ్యో నా ఫోటో అది, అవునా కదా? అంటే మానవ మాతృలుగా మనం ఉన్నదే చింపాలంటే ఎలాగో అలా మన తల్లిదండ్రులది అసలు చించలేం. అమ్మో మా తల్లిదండ్రులు అంటాం, అవునా కదా? ఒక మంచి మూమెంట్ ఉన్నటువంటి చింపాలంటే పెళ్ళికి సంబంధించింది కానీ ఏదైనా ఉంది, లేదా మా తల్లిగారికి తండ్రి గారికి సంబంధించి మేము కలిసి ఉన్న ఫోటో ఉందండి అంటే ఏమిటి? అక్కడ అది పేపర్ ముక్క అయినా కలర్లో రూపంలో ఉన్నా వాళ్ళ యొక్క ప్రతిరూపం అక్కడ ఉంది, ఆ ఫీలింగ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. అలాగే సాక్షాత్ పరమేశ్వరుడు ఆ యొక్క శివుని యొక్క ప్రతిరూపం లింగము. లింగము రకరకాల ఆరాధనలు చెప్పారు. లింగం విషయంలో చరలింగము అంటూ ఉంటారు, బిందులింగము అంటూ ఉంటారు, ఆత్మలింగము అంటూ ఉంటారు, స్ఫటికలింగము అంటూ ఉంటారు, పాదరసలింగం అంటూ ఉంటారు. ఎవరికైనా తీరని కోరికలు ఉన్నాయి, పాదరసలింగానికి కానీ స్ఫటికలింగానికి కానీ నిత్యము కనుక మీరు అభిషేకం చేయగలిగితే కోరిక ఏదైనా సరే తీరుతుంది. మోక్షం కావాలని చేస్తూ ఉంటారు కొంతమంది. మహాశివరాత్రి వచ్చినప్పుడు కనుక ఎవరైతే నాకు ఇంక ఈ జన్మతో అయిపోవాలి నా జీవితం అనుకునేటువంటి వారు బిందులింగము అని ఉంటుంది, అంటే చిన్న బిందువులాగుండి రేకు మీద ఉంటుంది ఆ లింగం, దానికి కనుక అభిషేకం చేసినట్లయితే వాళ్ళకి మోక్షం లభిస్తుంది. ఓకే, అదేవిధంగా లింగారాధన చేసేటువంటి విషయాల్లో చాలా రకాలు చెప్పారు, 1-2 కాదు. కానీ ఈ కలియుగంలో మాత్రం మీకు పార్థివలింగం గొప్పదిగా చెప్పారు. అంటే మహాశివరాత్రి నాడు ఎవరైతే పార్థివలింగానికి పూజ చేస్తారో వాళ్ళకి గొప్ప ఫలితం వస్తుంది. అయితే మనం మన సొంత చేతులతో లింగాన్ని తయారు చేసుకోవచ్చు. ఆకారం కరెక్ట్గా రాలేదనో భయపడాల్సిన పని లేదు. ఒక లింగాకారం వస్తే చాలు చేసుకుంటూ
మహాశివరాత్రి రోజు శాస్త్రంలో చెప్పినటువంటి కొన్ని విధానాలు చెప్తాను. ఫలాలు ఉంటాయి కదమ్మా, రకరకాల పళ్ళు ఉంటాయి. ద్రాక్ష పండు, లేకపోతే దానిమ్మ పండునో, నారింజనో, అరటి పళ్ళనో రకరకాలు ఉంటాయి. వాటన్నిటిని పాలతో కలిపి తయారు చేసి వాటితో అభిషేకం చేయండి శివునికి. పార్థివలింగం లేదు, స్ఫటికలింగానికి చేయొచ్చు, పాదరసలింగానికి చేయొచ్చు, మట్టి రాయితో ఉండే లింగం ఇంట్లో ఉంటే కూడా చేసుకోవచ్చు. అయితే ఇంట్లో ఉండే లింగాలు పొరపాటును కూడా ఖండం ఉండకూడదు. అంటే కొంత పైన ఉండే పాము పట్టం లింగం వేరువేరుగా ఉండేది ఉండకూడదు, కలిపే ఉండాలి. ఓకే. అయితే ఈ యొక్క అభిషేకం చేసేటప్పుడు శివరాత్రి నాడు ప్రత్యేకంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పద్ధతి ఒకటి ఉంటుంది, రాత్రి నుంచి పగలపూట వరకు చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. ఈ పదార్థాలతో అభిషేకం చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం పూట చేసామనుకోండి, ఈ పదార్థాలతో అభిషేకం చేస్తూ ఉంటాం నమశివాయ మంత్రం చదువుతూ. చేసిన తర్వాత మనకి ఆ పాలు ఆ పళ్ళతో ఉంటాయి కదా, వాటినంటిని మధ్యాహ్నం వరకు చేసిన తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరించవచ్చు, తప్పేమీ లేదు. మళ్ళీ మధ్యాహ్నం చేస్తూ ఉంటాం, తీసుకోవచ్చు. నమక చమకాలతో చేస్తూ ఉంటారు కొంతమంది. నమకంతోనేమో నమకం చేసేటప్పుడు అభిషేకం చేయకూడదు, నమకంతో నమస్కరించుకుంటూ ఉండాలి. చమకం చేసేటప్పుడు మాత్రం అభిషేకం చేయాలి. ఓకే, ఇది పాటించాలి. ఎవరైనా చేయొచ్చు, వీళ్ళే చేయాలి వీళ్ళు చేయకూడదు అనేటువంటిది లేదు. ఇంకొంతమంది కొన్ని సందేహాలు ఉంటాయి. ఏమిటంటే, ఏమండి మా ఇంట్లో మా పెద్దవాళ్ళు పలానా వాళ్ళు ఉండేవారు, ఈ మధ్య గతించారు, మేము చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. ఇంట్లో దీపారాధన చేయొచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. కానీ పెద్ద పెద్దవి కంకణాలు కట్టుకునే మాత్రం చేయకూడదు. అలాగే శివాలయానికి వెళ్ళొచ్చా అని అడుగుతూ ఉంటారు, వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను. మనం ఏ ఆలయానికి వెళ్ళైనా కూడా మనం అక్కడ స్వామివారి దగ్గర ఉన్న పండో ఫలమో అడుగుతాం పురోహితుల్ని. కానీ ఈశ్వరాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి, కానీ అడిగి తీసుకోకూడదు. శివుని యొక్క నిర్మాల్యం ఏదైతే ఉంటుందో మనం అడిగి తీసుకోకూడదు. అట ఈశ్వరానుగ్రహం ద్వారా వస్తే తీసుకోవాలి, అది ఇస్తే తీసుకోవాలి. ఏమంటే ఆ దండ ఇవ్వండి, ఆ పండు ఇవ్వండి అని అసలు తీసుకోకూడదు. అది శాస్త్రం, ఇది గుర్తుపెట్టుకోవాలి.